క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం. దావీదు రచించిన కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయును. స్వరమండలమా సీతారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనముల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవుని స్తుతిస్తూ ప్రారంభిస్తున్నటువంటి ఈ కీర్తన 7 నుండి 10 వచనాలు అవి దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది దేవునికి సంబంధించినటువంటి మాటలు. అయితే ఇమ్మీడియట్గా ఈ కీర్తన చివరి మాటలు చదవాలని నేను ఆశపడుతున్నాను. 11 నుంచి 13 వచనాలు. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరడం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యము జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రారంభపు వచనాల్లో నా హృదయము నిబ్బరముగా ఉంది అంటున్నాడు. నేను పాడుతూ స్తుతిగానం చేస్తానంటాడు. అయితే చివరికి వచ్చేసరికి దేవుని సహాయం అర్థిస్తూ ప్రార్థిస్తున్నాడు. శత్రువు మీదికి వస్తున్నా దేవుడు తమతో లేడు అన్నట్టుగా అనిపించిన హృదయంలో ఉన్న ఈ నిబ్బరానికి గల కారణం ఏంటి? ఇదే వచనాలు మనకు 60వ కీర్తనలు కూడా కనబడతాయి. యోవాబు ఉప్పు పొలంలో 12,000 మంది ఎదోమీలను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యము జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడవు నీవే అంటూ ప్రార్థిస్తాడు. ఇదిగో దేవుని ప్రజలందరూ లేఖనముల ద్వారా ఇలాగా బోధించబడుతున్నారు. మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. రాజుల వృత్తాంతాన్ని మనం గమనిస్తున్నప్పుడు కొందరు భక్తిగల రాజులైనప్పటికీ ఆ సందర్భంలో కాస్త వెరిగా ప్రవర్తించి దేవుని కోపానికి బలైనటువంటి వ్యక్తులు. ఉదాహరణకు 2 దినవృత్తాంతముల గ్రంథంలో 18-19 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు రాజైన యెహోషాపాతు మనకు కనపడతాడు. అతడు భయభక్తులు గలవాడే, భక్తిపరుడే. అయితే దేవుని చిత్తం తెలుసుకోనకుండా, దేవుని అనుమతి కోరకుండా తాను ఇతరులకు సహాయం చేసినా లేదా ఇతరులను తన సహాయాన్ని తెచ్చుకున్నా గెలవగలిగాడా? లేదా ఇతరులను గెలిపించగలిగాడా? అసలు ఆ ప్రయత్నమే దేవుని కోపానికి కారణమైంది కదా. 146వ కీర్తన 3వ వచనం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. అన్లెస్ గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేయకపోతే. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తన ప్రజలను ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. 12వ వచనంలో 13లో అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నరులను తనకు ఆధారంగా చేసుకొని వారి మీద ఆధారపడేవాడు, యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడని. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. అయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. తన హృదయాన్ని దేవుని వైపు నుంచి తొలగించుకున్నవాడు ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటే, మరి దేవుని మీద ఆధారపడినవాడు ఎలాగ ఉంటాడట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తెనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరములో అది చింతనందదు, కాపమానదు. దావీదు దేవుని పాడుతూ స్తుతిస్తూ నిబ్బరంగా ఉండేదానికి ఓ బలమైన కారణం ఉంది. కీర్తన 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 8-9 వచనాలు చూడండి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. 10,000 మంది దండెత్తి నీ మీద పడినా నీకు అపాయం రాదని వాగ్దానం చేసినటువంటి నమ్మదగిన దేవుని పైన సదాకాలము దావీదు తన గురి నిలుపుతున్నాడు. మరోచోట అంటాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి అద్భుతకరమైన ప్రవచనం ఉంది. ఈ విషయాలన్నీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 25 నుంచి 28 వచనాలు మనం చూడగలుగుతాం. దావీదు వలె మనం కూడా
దేవుని పట్ల ఒక భరోసా కలిగి, దేవుని యందు ఒక భరోసా కలిగి ఉండేదానికి ఈ పాట ముగింపుగా దేవుడు మాట్లాడుతున్న మాటలు నేను చదవగోరుతున్నాను. 108వ కీర్తనలో 7 నుండి 10 వచనాలు. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షె నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుకొని పల్లెము, ఎదోము మీదకి నాకు చెప్పు విసిరి చేయదును. ఫిలిస్తీని బట్టి జయోత్సవం చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోకి నన్ను ఎవడు నడిపించును? దావీదు పలుకుతున్న ఇవి ప్రవచనాత్మకంగా ఉన్న మాటలు దేవుని వైపు నుండి దేవుడు పలుకుతున్న మాటలుగా ఉన్నాయి. ఈ వచనాలు చూస్తున్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకు కనబడుతుంది. స్పష్టంగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో అది చేయగలడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడే గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యునైన నేనే అంటున్నాడు. మరి మనుషులు నమ్ముతారా? దేవుని ఆశ్రయిస్తారా? మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. అయితే ఒకటి సత్యం, మనుషుల్ని తనకు ఆధారంగా చేసుకున్నవాడు, నమ్ముకున్నవాడు చివరికి సిగ్గు అవమానంతో కుమిలిపోతాడు. అయితే మా దేవుడైన యెహోవా ద్వారా మేము సూర్యకారములు జరిగించదము. శత్రువులను అణగద్రొక్కుటకు మాకు సహాయం చేయవాడు ఆయనే. తన పరిశుద్ధతతోడని మాట ఇచ్చున్నాడు. ఆయన మాట తప్పడు. ప్రభువును ప్రేమించు వారికి శాశ్వతమైన కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.